ఊరు నుండి తీసుకొచ్చుకున్న మందార పూలలో కొన్నింటితో ఈరోజు అయితే హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నా. ఆ ప్రాసెస్ అంటే ఈరోజు మీకు చూపిస్తా. ఫస్ట్ ఈ తొడిమలన్నింటినీ తీసేసి ఫ్రెష్గా ఉన్న మందార పూలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మెత్తటి పేస్ట్ లాగా వస్తుంది. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక నీట్గా ఉన్న ఒక గిన్నె తీసుకొని, అంటే మందంగా ఉండాలి, దాంట్లోకి ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకున్నా నేను. పారాషూట్ నార్మల్గా వేరే ఆయిల్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే బెస్ట్ అనమాట. అందులోకి పేస్ట్ వేసుకొని మరిగించాలి. అంటే ఆయిల్ ఫుల్గా వేడైన తర్వాత ఈ పేస్ట్ వేసి ఇలా కలర్ చేంజ్, అంటే డ్రై ఫామ్లోకి వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 4 minutes 3 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈ తడి పేస్ట్లో ఉన్న రసం అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. అంటే ఐసోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి మందార పువ్వులో, అది మన హెయిర్ గ్రోత్కి, ఇంకా స్కాల్ప్ డాండ్రఫ్ రాకుండా ఉండడానికి, ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి, హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ ఆయిల్ని మనం ఒక బాటిల్లో ఒక 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్కాల్ప్ పైన మంచిగా మర్దన చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.